నా పేరు అమృత సాయి. నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నేను ఈ పుష్పగిరి హాస్పిటల్లో డిప్లొమా ఆఫ్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ ఒక కోర్స్ చదువుతున్నాను. నేను మోటివేషన్ అయ్యింది మా నాన్న వల్ల. మా నాన్న ఈ పుష్పగిరి హాస్పిటల్లో వర్క్ చేస్తారు. ఊర్లో నుంచి హాస్పిటల్ వరకు పేషెంట్స్ని తీసుకొస్తూ ఉంటారు. సో నేను మా నాన్నని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అలాగే మా నాన్నని చూసి నేను ఈ కోర్స్లో జాయిన్ అయ్యాను. నేను ఒక మంచిగా చదువుకొని పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. నేను చాలా నేర్చుకున్నాను హాస్పిటల్లో కూడా. అలాగే నాకు విజయనగరంలో పోస్టింగ్ వేశారు. అక్కడ నేను స్కూల్ క్యాంప్స్కి వెళ్ళాను. చాలామంది పిల్లల్ని చూశాను. రిఫ్రాక్షన్ నేర్చుకున్నాను. అలాగే వాళ్ళకు గ్లాసెస్ కూడా ప్రొవైడ్ చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని విలేజెస్లో క్యాంప్స్ వేశారు. అక్కడ నేను పూర్ పీపుల్ వాళ్ళకు కూడా కళ్ళు చెక్ చేశాను. అలా పూర్ పీపుల్ వాళ్ళకు చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి కూడా. వేరే వేరే కంటి ప్రాబ్లమ్స్ నుంచి వచ్చారు కాబట్టి ఎలా ఏం ట్రీట్ చేయాలని కూడా నేర్చుకున్నాను. నాకు నార్మల్గా కొన్ని తెలియకపోతే మా సీనియర్స్ని నేను అడిగాను. వాళ్ళు కొన్ని చెప్పారు. సో ఇలా ఉంటుంది, పేషెంట్కి ఇలా ఉంటే ఇలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. సో అదొక మెమొరీ పీవీఆర్ఏలో. నేను హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఊర్లలో చాలామంది చిన్న చిన్న పిల్లలకు కంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ముసలి వాళ్ళకు కూడా చాలా కంటి నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, మెరుగు చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో దానికోసమని నేను హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా ఈ ఆప్టోమెట్రిస్ట్గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటిదంటే హార్డ్ వర్క్ చేశాను. అలాగే పేషెంట్ దగ్గర ఎలా ట్రీట్ చేయాలని నేర్చుకున్నాను. అలాగే ఎలా బిహేవ్ చేయాలని నేర్చుకున్నాను. వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పగలిగాను. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను, హార్డ్ వర్క్ చేశాను. సో తర్వాత ఫ్యూచర్లో కూడా నా దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా నేను అలానే ట్రీట్ చేస్తాను, అలానే బిహేవ్ చేస్తాను. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ పీవీఆర్ఏ. థ్యాంక్ యూ.